తెలంగాణ ప్రజలారా, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంత చిల్లర రాజకీయాల. మన సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ కి ఆమోదించాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ చిల్లర నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ కేటీఆర్ బీజేపీ తోటి పొత్తు కలుపుకొని హైకోర్టులో పిటిషన్ వేసి అది 8వ తారీఖు డేట్ ఉంటే పోయి సుప్రీంకోర్టుకు ఇప్పుడు పోయాడు. ఎందుకనంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో చిత్తుగా ఓడిపోయాడు, ఎంపీ ఎలక్షన్లలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో ఓడిపోతే వీళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందన్న భయంతో ఇప్పుడు పోయి కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. మన రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఉన్న నిజాయితీ, బీసీల పట్ల ఉన్న గౌరవం, బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చినందుకు దాన్ని సపోర్ట్ చేయకుండా ఈ కేటీఆర్ చిల్లర రాజకీయాల వేషాలు వేస్తున్నాడు. తెలంగాణ ప్రజలారా, ఈ బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు అనేది ఎప్పటి నుంచో పెట్టుకున్నది, వీళ్ళు ఓడిపోయినప్పటి నుంచి.